ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 1వ అధ్యాయము 56వ వచనం నుండి 66 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికారముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రిని సంజ్ఞ చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానునని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగిని. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమల ఎందంతటా ప్రచురమాయెను. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మరియమ్మను ఎలిజబెతును ఒకరితో ఒకరు సమకూర్చి మరియమ్మను ఎలిజబెత్ యొద్దకు పంపించినప్పుడు తను వెళ్ళి తనను అభినందించి అక్కడ 3 నెలల వరకు ఉండిపోయింది. అప్పటికి ఎలిజబెత్కి 6 నెలలు కదా. ఒక విధంగా చెప్పాలంటే మరియమ్మ వెళ్ళి ఆ ఎలిజబెతు సేవ చేయడానికి 3 నెలలు దేవుడు నియమించాడు. ఒక గర్భవతి అయినటువంటి ఆడపిల్లకు 6 నెలలు దాటిన తర్వాత 7 నెలల నుండి తనకి ఎంత కష్టం ఉంటుందో ఈరోజు ప్రతి ఒక్క ఆడపిల్లలకు తెలుసు. అయితే ఎలిజబెత్ వృద్ధురాలు కనుక 3 నెలల వరకు మరియమ్మ తను యేసు ప్రభును గర్భములో ధరించి ఉన్నప్పటికీ ఎలిజబెత్ సేవ చేయడానికి ఆమె తన సమయాన్ని ఎంత అద్భుతంగా గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3 నెలలు గడిపి తన ప్రసూతి కాలం సమీపించినప్పుడు తను ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు అనేక మంది తన బంధువులు, తన స్నేహితులు, తన చుట్టూ ఉన్నవారు ఈ 9 నెలలు నిండినటువంటి ఆ తల్లి తన మీద దేవునికి కనికారము ఎంతో గొప్పదని పొగుడుతూ ఆమె విషయమై సంతోషించారు. ఈరోజు మీరు గర్భము ధరించిన బిడ్డ దేవుని వలన కలిగినప్పుడు అనేక మంది మీ కుటుంబానికి కలిగిన సంతోషములు పాలివారు అవుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. అది సర్వసాధారణంగా మనము చూస్తున్నటువంటి విషయం. అయితే ఆమె కుమారుని కన్న తర్వాత ఆమె యొక్క బిడ్డను కనినప్పుడు 8వ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయడానికి వచ్చారు. ఆ సున్నతి చేసే రోజున పేరు పెడతారు వాళ్ళు. మన ఇండియన్ సాంప్రదాయ ప్రకారంగా 21 రోజున ఉయ్యట్లేసినప్పుడు
19వ రోజున ఉయ్యట్లేసినప్పుడు ఆ రోజులలో పిల్లలకు పేర్లు పెట్టడం అనేది ఆనవాయితీ. అయితే యూదులు సున్నతి చేయించే ఆ 8వ రోజున పుట్టిన బిడ్డలకు పేరు పెట్టడం అనేది వారి నియమ నిబంధనలు. అయితే అంతమంది సమకూడి సున్నతి చేసి ఆయనకి తన తండ్రి పేరు పెడదాం, ఎందుకంటే తన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు కదా అని జకర్యా అని చెప్పి పేరు పెట్టబోతుండగా తన భార్య వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టండి అని చెప్పింది. ఎందుకంటే తను గర్భము ధరించినప్పుడు జకర్యా ఎలిజబెత్ దగ్గరికి వచ్చి చెప్పి ఉంటాడు, ప్రభుదూత నాకు కనిపించి మీకు ఒక బిడ్డని ఇవ్వబోతున్నాను, ఆ బిడ్డకు మీరు యోహాను అని పేరు పెట్టండి. ఏలియా ఆత్మ కలిగిన వాడై చాలా గొప్పవాడుగా ఆయన ఇజ్రాయేలు జనాంగానికి అద్భుతమైన రీతిగా తన సేవనందిస్తూ రక్షకుడైన యేసు ప్రభువారికి మార్గదర్శిగా రాబోతున్నాడని వారు తెలియచేశారు. కనుక వీరు ఆ తల్లి వారికి జకర్యా అని పేరు పెట్టొద్దు, అతనికి యోహాను అని పేరు పెట్టండి అని తను వారికి తెలియచేసినప్పుడు సమకూడినటువంటి ఆ ప్రజలు, నీ బంధువుల్లో కానీ మీ కుటుంబాల్లో కానీ ఎవ్వరికీ ఆ పేరు లేదే, యోహాను అన్న పేరు, మీరేంటి యోహాను అని పేరు చెప్తున్నారు, యోహాను అని పేరు ఆ బిడ్డకి పెట్టడం ఏమిటి అని చెప్పి మరి కలవరపడ్డారు. అంతలో కొంతమంది లేదు వారి నాన్నగారికి అడుగుదాం, జకర్యాకి అడుగుదాం, ఆ బిడ్డకి ఆయన ఏ పేరు పెట్టబోతున్నాడో ఆ పేరుని ఖరారు చేద్దాం అని చెప్పి సంజ్ఞ చేసి తనను అడుగుతా ఉన్నారు. అయితే జకర్యా ఒక రాత పలక తీసుకురమ్మని వారికి తెలియచేసినప్పుడు ఆ రాత పలక వారు తీసుకొని వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు జకర్యా ఆ రాత పలక మీద యోహాను అని వ్రాసి అది పలకడం ప్రారంభించినప్పుడు జనాలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన తన చేతితో యోహాను అని వ్రాస్తూ తన నోటితో ఆ మాట ఉచ్చరించగలిగాడు. ఆయన వ్రాసిన వెంటనే తన నాలుక సడలి అతను దేవుని స్తుతిస్తూ మాట్లాడడం ప్రారంభించాడు. ఇది దేవుని ద్వారా తనకు అనుగ్రహింపబడిన గొప్ప అద్భుతమైనటువంటి ఆనవాళ్ళు. ఎందుకంటే తను ప్రారంభములో ఇది జరుగునా, ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు మాకు బిడ్డ పుట్టడం నిజమేనా అని అనినప్పుడు దేవుని నేను సందేహించావు కనుక బిడ్డ పుట్టే వరకు నీవు మూగవాడైపోతావని గాబ్రియేలు చెప్పిన మాట ప్రకారంగా తను ఆ బిడ్డ పుట్టే వరకు 9 మాసాలు ఆయన పూర్తిగా మూగవాడై ఉన్నాడు. అయితే ఏ రోజు తన పేరు పెట్టబడుతుందో తను పలక మీద యోహాను అని రాస్తూ ఆయన పలికి దేవుని మహిమపరిచాడు. తన నాలిక సడలింది కనుక ఆయన చాలా సంతోషభరితుడై దేవుని మహిమపరుస్తూ ఆ పేరు పలికి దేవుని స్తుతించినప్పుడు చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రజలందరూ అది చూసి భయపడ్డారు. ఎందుకంటే ఒక మనిషి నోరు 9 నెలలు మూతపడింది. ఆ బిడ్డకు పేరు పెట్టుతుండగానే ఆయన నోరు తెరవబడింది. తన వృద్ధాప్యాయంలో నోరు పడిపోయిందని, ఏ జబ్బు వచ్చిందో ఏమిటో ఇది అని రకరకాలుగా ఊహించుకున్న ఆ ప్రజలు వారు భయపడిపోయారు, బెత్తిరిపోయారు. ఈ సంగతులు యూదయ కొండసీమ అంతటా ప్రచురపరిచారు. జకర్యా యాజకునికి
కొడుకు పుట్టిన తర్వాత తనను పేరు పెడుతూ తన నోరు తెరవబడింది. ఆయన మాట్లాడసాగారని ఒకరిని ఒకరు పంచుకుంటూ ఆ ప్రాంతమంతా అది ప్రచురము చేశాడు. దేవుని మహోన్నత నామానికి వారందరూ కూడా మహిమపరిచారు. దేవుని యొక్క ప్రియబిడలారా, ప్రభు హస్తము అతనికి తోడై ఉండిన గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఆ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. అద్భుతమైన విషయం కదా. దేవుడు పుట్టించినటువంటి యోహానును తను పుట్టిన పిమ్మట దేవుని హస్తము అతనికి తోడై ఉండడం అనేది విశేషం. దేవుని యొక్క హస్తము అతనికి తోడై ఉన్నప్పుడు ప్రజలందరికీ మనసులో ఆయన గురించి వారు విన్నప్పుడు ఈయన సామాన్యుడు కాడు, ఆయన ఎలాంటి గొప్పవాడు అవుతాడో, ఎలాంటి స్థాయికి వెళ్తాడో అని ఒకరిలో ఒకరు మనసులో ఉంచుకొని వారు ఆయన గురించి ఆశ్చర్యపడ్డం మొదలుపెట్టి ఉన్నారు. నా ప్రియ దేవుని యొక్క బిడలారా, ప్రభు ద్వారా ఒక కార్యములు జరిగినప్పుడు అది ఎంత అద్భుతంగా జరగబోతుందో, ఏం కలగబోతుందో మానవుని కంటికి అది అగోచరములు. అందుకే దేవుని ప్రేమించు వారికి అనగా ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, దేవుని చేత ఏర్పరచబడి ఉన్నారో, ఏవైతే దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడో అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కాదు, కానీ అది చాలా అద్భుతమైనటువంటిది అని వాక్యము చెప్తా ఉంది. యోహాను ఈరోజు పుట్టిన విశేషం జకరియా ఎలిజబెత్ జీవితంలో గొప్ప అద్భుతము. అది దేశానికే, ఆనాటి ప్రపంచ ప్రజలకే గొప్ప సంతోషకరమైన భయంకరమైనటువంటి పరిస్థితి అని మనం గ్రహించుచున్నాం. మనం విశ్వసిస్తే, దేవుని మాట చొప్పున జీవిస్తే మన జీవితాల్లో కూడా దేవుడు ఇట్టి అద్భుత కార్యములు చేయగలడు. ఇట్టి అద్భుత ఆశీర్వాదాలతో మనకు నింపగలడు. మన ఎటువంటి సందేహము మనలో రాకూడదు. సందేహించినప్పుడే మనం ఏది కూడా దేవుని యొద్ద నుంచి పొందలేము. కానీ నిస్సందేహముగా దేవుడు చెప్పిన మాట గనుక నమ్మగలిగితే దేవుని వలన మనము అద్భుత కార్యములు, అద్భుత అనుభూతులు మనము పొందగలమని దేవుని సేవకుడైన మీతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. రండి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ మాటను నమ్మి మీద విశ్వాసము ద్వారా పొందుకున్న ప్రతిఫలమును, బహుమానమును బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి మీరు చెప్పినప్పుడు నమ్మిన వారందరూ ఆశీర్వదింపబడుతున్నారు. నమ్మని వారికి ప్రభు అనేక విషయాల్లో ప్రభునైనా బలహీనతలు ఏర్పడుతూ ఉంది. కనుక ఈరోజు మేము మీకు నమ్మకమైన వారుగా ఉండడానికి, మీ అద్భుత ఆశీర్వాదములు పొందుకోవడానికి, మీకే మహిమకరమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.